మీరు చేసిన బుర్ర తక్కువ పని వల్ల చేసిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. మీ నిర్లక్ష్యం పెద్ద డీల్ పోవడానికి కారణం అవుతుంది. ఇప్పుడెలా? లేట్ అయింది కదా సార్, ఈ టైంలో అంటే. ఆపండి. రేపుదయం అమ్మ క్లయింట్స్ దగ్గరికి చేరేలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పని పూర్తి చేసి తీరాలి. పదండి, ఆడిటర్ దగ్గరికి వెళ్దాం. ఏమండి 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 ఏమైందండి? పెట్టండి. హలో సార్. ఏమండి సార్. కైలాష్ బాబాయ్, భయంగా ఉంది బాబాయ్. బ్లడ్. ఏమండి 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 బాబాయ్. కైలాష్! అయ్యో కైలాష్! ఏమైంది? పడిపోయారు బామ్మ. నీకసలు బుద్ధుందా? భర్తను ఎలా చూసుకోవాలో తెలీదా నీకు? పదండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. లేనా? ప్రియా, మంచి కాఫీ పెట్టు. బామ్మా, కాఫీ. తీసుకోమ్మా. థ్యాంక్ యూ బామ్మా. మరి నాకు? ఇదిగో తీసుకోవే. మూడో కప్పు మనకే అనుకున్నానే. ప్రియా, నాకేది కాఫీ? ఏదేమైనా బామ్మ, కాఫీ మాత్రం అద్దరిపోయింది. అమ్మమ్మ, కాఫీ. మరేమనుకున్నావే, నేను కాఫీ పెడితే ఆ వాసన వీధి చివరిదాకా వస్తుందని మీ తాతయ్య తెగ పొగిడేసేవారు. అదేంటో అమ్మమ్మ, రోజు కంటే కూడా కాఫీ ఇవాళ ఇంకా ఇంకా బాగుంది. ఏదేమైనా బామ్మా, ఇలాంటి కాఫీ తాగాలంటే రాసి పెట్టుండాలి బామ్మా, రాసి పెట్టుండాలి. రాత్రి నేను తిట్టానని ముగ్గురు ఒకటైనట్టున్నారు. దాని రియాక్షన్ ఇప్పుడు చూపిస్తున్నారు. చెప్తా వెళ్ళి సంగతి. రండి రండి, దొరికారు. ఒక ఆట ఆడుకోవాలి. మీరు కాఫీ ఇవ్వకపోతే ప్రపంచం ఏమైనా తల్లకిందులైపోతుందా? నేను ఆఫీస్కి వెళ్ళే దారిలో ఉడిపి హోటల్ ఉంది. దాంట్లో ఫిల్టర్ కాఫీ వేడివేడిగా గొంతులో దిగుతుంటే హాట్గా సీతాకోక చిలక లాంటి అమ్మాయిలకి సైట్ కొడుతుంటే వాళ్ళు చిలిపిగా చిరునవ్వుతో నా వైపు చూసి కొంట చూపు విసిరి హాయ్ చెప్తుంటే ఆ కిక్కే వేరప్పా. ఆ సంతోషం ఎన్ని కోట్లిచ్చినా దొరకదు. దొరకదు. ఒక్క చూపుకే హాయ్ చెప్పే అమ్మాయి మోజులో పడితే సినిమాలని, షికార్లని, షాపింగ్లని రకరకాల ప్లేసుల్లో తిప్పి
రకరకాలుగా నీ పర్సుని ఖాళీ చేస్తారు. అప్పుడుంటుంది అస్సలు కిక్కు. బామ్మ, అప్సరస లాంటి ఆ అమ్మాయిల కోసం ఎంత ఖర్చు పెట్టినా తక్కువే. ఆ? అసలు ఈ పెర్ఫ్యూమ్ కొట్టుకొని బయటికి వెళ్తే ఉంటుంది అమ్మాయిల చూపు ధ్యాస అంతా నా మీద. ఏంటిది, ఎక్కడి నుంచో కుళ్ళిపోయిన వాసన వస్తుందేంటి? ఎక్కడి నుంచబ్బా? అబ్బో, పెద్ద మన్మథ మహారాజ్ మరి కుళ్ళిపోవటానికి. ఎక్కడో ఎలుక చచ్చిన కంపు కొడుతుందేంటి? అది బొద్దింకలు చంపే స్ప్రే వాసన బామ్మ. ఇప్పుడు ఆ వాసన ఎలా వచ్చింది సడన్ గా? నేహా, శ్రీవారు కొట్టుకుంది పర్ఫ్యూమ్ కాదు, బొద్దింకల మందు. హా? హా? అది దాంట్లోకి ఎలా వచ్చిందే? నేనే దానిలోకి మార్చాను బామ్మ. సీతాకోక చిలకల్లాంటి అమ్మాయిలు వస్తున్నారు కదా, ఇప్పుడు బొద్దింకలు కూడా వస్తాయి. పద బామ్మ, పోయి వేడివేడిగా మంచి కాఫీ తాగుదాం. పద, తిక్క కుదిరింది విడికి. హచ్! హచ్! ఈ మెడిసిన్స్ ని క్రమం తప్పకుండా వాడండి. మీరు డాక్టర్ కాబట్టి ఆల్టర్నేట్ డేస్లో నేను చెప్పినట్టే ఇంజెక్షన్లు వేయండి. వారానికి ఒకసారి ఖచ్చితంగా చెకప్ చేయించండి. కైలాష్, మీకు రెస్ట్ చాలా అవసరం. జాగ్రత్త. డాక్టర్, రెస్ట్ అంటున్నారు, వారానికి ఒకసారి చెకప్ అంటున్నారు, రెగ్యులర్గా ఇంజెక్షన్ చేయాలి అంటున్నారు. ఏమైనా సీరియసా? నథింగ్ సీరియస్ కైలాష్. మీరు ఈ మధ్యనే పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు కదా, మళ్ళీ అక్కడ గాయమయ్యేసరికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే. సరే కైలాష్, నేను బయలుదేరుతాను. ఓకే మేడం. ఓకే కైలాష్ గారు, నేను డాక్టర్ని పంపించేసి వస్తాను. రండి డాక్టర్. మీరేదో చెప్పడానికి సందేహిస్తున్నారనిపిస్తుంది. ఏమైంది? నేను మీకు పర్సనల్గా చెప్పాలి అనుకున్నాను, మీరే అడిగారు. నేను మీకు ఫ్యామిలీ డాక్టర్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్ని కూడా. మీ అత్తయ్య గారికి చెప్పడానికి ఆవిడేమో ఊర్లో లేరు. కైలాష్ గారికి చెప్పడానికి కరెక్ట్ కాదనిపించింది. భార్యగా దగ్గరుండి చూసుకోవాల్సింది, జాగ్రత్తలు తీసుకోవాల్సింది మీరే కాబట్టి మీతో చెప్తున్నాను. ఏంటి డాక్టర్? రాత్రి కింద పడిన ఇంజురీకి ట్రీట్మెంట్ కాదు నేను చెప్పింది. మరి అందువల్ల వెన్నుపూసలో చిన్న ప్రాబ్లం వచ్చింది. ముఖ్యంగా కైలాష్ ఆవేశపడటం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. కైలాష్ సంసార జీవితానికి దూరంగా ఉండాలి. రాధిక, టెన్షన్స్ పడాల్సిన అవసరం లేదు.
కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే చాలు. మీరు వెన్నంటే ఉండి కేర్ తీసుకుంటే కైలాష్ త్వరగా రికవర్ అవడానికి సాధ్యపడుతుంది. ముఖ్యంగా కైలాష్ ఏమాత్రం ఉద్రేకపడకుండా మీరే చూసుకోవాలి. అలాగే డాక్టర్. వీలున్నంత వరకు కైలాష్ని రిలాక్స్డ్గా ఉంచండి. కూర్చో రాధిక. నా టైం సారీ మన టైం బాలేదనిపిస్తుంది. బాధపడకండి, మీరు మంచిగా రెస్ట్ తీసుకోండి. రాధిక, నువ్వు నా పక్కనే ఉంటావు కదూ? నువ్వు నా పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తానండి? కంటికి రెప్పలా మిమ్మల్ని కనిపెట్టుకొని మీతోనే ఉంటాను. ఎందుకో తెలియదు కానీ మనసంతా గుబులుగా ఉంది. ఏనాడు తెలియని భయం కొత్తగా నన్ను పలకరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఏవేవో ఆలోచనలు నన్ను చుట్టుముట్టి ఇబ్బంది పెడుతున్నాయి. ఏమీ కాదు కదా రాధిక? అదేంటండి అలా మాట్లాడుతున్నారు? మీకేమవుతుంది? అనవసరమైన భయాలేమీ పెట్టుకోకండి, అంతా బాగా జరుగుతుంది. మీరు టెన్షన్ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి. అమ్మమ్మా, అబ్బబ్బబ్బబ్బబ్బ. అమ్మమ్మా, ఏమిట్రా కొంపలు అంటుకుపోయినట్టు అలా అరుస్తున్నావు? నా బైక్ ఉండాల్సిన సీట్ ఏమైపోయింది? ఏడ్చినట్టు ఉంది. నాకేం తెలుసు? అయినా ఎప్పుడైనా రా అమ్మమ్మ, ఇద్దరం అలా సరదాగా బైక్ మీద వెళ్ళి తిరిగొద్దామని నీ బండి ఎక్కించుకున్నావా? మరి నన్ను అడుగుతావేంటి? ఏ నేహా, నా బైక్ సీట్ నువ్వేమైనా తీసావా? నన్ను అడుగుతావేంటి? మొన్నొక రోజు కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి అన్నయ్యా అంటే ఏమన్నావు? నీకు డ్రాప్ చేయడానికా నేను బైక్ కొనుక్కుంది అని నాకు పనుందని విసుగుతో వెళ్ళిపోయావు. ఇప్పుడు సీట్ పోయిందిగా, బాగైంది. ఏయ్, మీరెక్కడ దొరికారా నాకు? నా బండి సీట్ పోయిందంటే నన్ను బండెక్కించుకొని తిప్పావా అని ఒకరు, డ్రాప్ చేయడం లేదని ఇంకొకరు. హ, ఆడిపోసుకుంటున్నారు గాని నా బండి సీట్ ఎట్టు పోయిందో ఎవరైనా పట్టించుకుంటున్నారా? అది నా దగ్గర ఉంది. నీ దగ్గరుందా? ఎందుకు? మీ బండి మీద వెనక సీట్లో కూర్చునే అర్హత ఎవరిది? ముమ్మాటికి ప్రియాదే. ఆ అర్హత ప్రియురాలదో మరొకరిదో కాదు ఓహ్, కదా, అందుకే నేను బండికి వెళ్ళట్లేదు కాబట్టి దాన్ని తీసి దాచేశాను. ఏయ్ వస్తే టింగర్దానా, బండి సీట్ తీసేయడం ఏంటే? ఎవరైనా కూర్చోవాలి అనుకుంటే ఎలా కూర్చుంటారు? అసలు ఎందుకు ఎక్కుతారా వేరే వాళ్ళు నీ బండి? ఎక్కితే ప్రియానే నీ వెనక కూర్చోవాలి. అదే బామ్మ, అలా చెప్పు. విన్నారు కదా, ఇంకా బయలుదేరండి. ఏయ్, నువ్వు మర్యాదగా వెళ్ళి సీట్ తీసుకురా. అస్సలు తీసుకొని రాను. నేనెక్కినప్పుడే బైక్ కి సీట్ ఉంటుంది. అదే వదినా, నువ్వు అదే మాట మీదుండు, అస్సలు తగ్గొద్దు. నిజానికి మీ ముగ్గురు బాగా ఎక్కువ చేస్తున్నారు. అయినా
చేసే ఎక్కువ కంటే మేం చేసేది పెద్ద ఎక్కువేం కాదు. సరే నువ్వు సీట్ తీసుకొస్తావా లేదా? కుదరదంటే కుదరదు. సరే అయితే నీ ఇష్టం. ఆ. బాయ్ శ్రీవారు, బాయ్. నీ తెలివితేటల అమోఘం మనవరాలా. ఎక్క కుదిరింది వాడికి. మరి ప్రియ అంటే ఏమనుకున్నావు బామ్మ? తెలివితేటల సంగతి బానే ఉంది కానీ వెళ్ళేటప్పుడు అన్నయ్య నీ ఇష్టమని ఎందుకన్నాడు? నాకైతే ఏదో తేడాగా అనిపిస్తుంది. ఇందులో ఏముంది, నేను మొండిదాన్ని కదా, అందుకే అలా అన్నారు. నేహ అంటుంటే నాకు అనిపించింది. వాడన్నది నువ్వు మొండిదానివని కాదే పిచ్చి మొద్దు. నీ మొగుడు అసలే రొమాంటిక్ హీరో కదా. వెనక సీట్ లేకపోతే ఆ అమ్మాయిని ముందు కూర్చోపెట్టుకుని ఎంచక్క కౌగలించుకుని మరీ బండి తోలుకోవచ్చు కదా. ఎందుకైనా మంచిది జాగ్రత్త. పదవే నేహ. నిజంగా ఆయన అలా చేస్తారా? చలపాయ్, ఏ చలపాయ్. ఈవిడేంటండి చావు కొడుతుంది, మన మీద పెత్తనం చేయాలని చూస్తుంది. రోకలి బండితో తల మీద ఒక్కటేయాలనిపిస్తుంది. ఏయ్ నోరు మూసుకోవే. మా చెల్లెలే మా అత్త ముందు నోరెత్తదు. మా అత్త ముందు పిచ్చి వేషాలు వేసావనుకో నీ కంట్లో కారం కొడుతుంది. చలపాయ్, ఏ చలపాయ్. అత్త అత్త నేను పిలుస్తుంటే నీ పెళ్ళంతో ముచ్చట్లేంటి? రైటు. వస్తున్నాను అత్త. పని పట లేదు. ఎప్పుడు చూసినా నీ పెళ్ళంతో కూర్చుని మొయ్యో 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 అంటూ గుసగుసలేంటి? సిగ్గు లేకపోతే సరి. ఇదిగో, నాకు బాగా కీళ్ళ నొప్పులుగా ఉన్నాయి. మందుల షాప్కెళ్ళి ఓ బామ్, టాబ్లెట్స్, స్ప్రే అవన్నీ తీసుకురా. అన్నెందుకత్త, ఏదో ఒకటి సరిపోదా? అమ్ముకోడానికిరా. అవన్నీ నీకెందుకు? యక్ష ప్రశ్నలు వేయకుండా వెళ్ళి తీసుకురా పో. మావయ్య, ఏంటి అల్లుడు? నా రూమ్ లో పవర్ పనిచేయట్లేదు, ఎలక్ట్రీషియన్ని పిలిపించు. 500 అవుతాయి అల్లుడు. ఓకే మావయ్య. ఆ ఎలక్ట్రీషియన్ని తొందరగా పిలిపించి వర్క్ చేయించు. సరే అల్లుడు. అదివేని ఒకసారి రా. కైలాష్ దగ్గర డబ్బులు తీసుకుని కరెంటోడి దగ్గరికి పోకుండా పెళ్ళాన్ని తీసుకెళ్తున్నాడేంటి వీడు? చెప్తా. ఏంటి? కానీ సంపాదన లేదని ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటావు కదా. చిన్న మాట చెప్పి 500 సంపాదించాను, చూసావా? అదేదో కరెంటు బాగు చేయించడానికి కైలాష్ బాబు ఇచ్చినట్టున్నాడుగా. చిన్న వైర్ ముక్క కనెక్షన్ పెట్టడానికి ఎలక్ట్రీషియన్ ఎందుకే, నేను చాలు. కాకపోతే నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. నువ్వు సంపాదించిన బోర్డు 500 కోసం నా సహాయం కూడానా మళ్ళీ? అలా అనకే. నీ తిట్లన్నీ రోజు పడుతున్నందుకైనా సహాయం చేయవే ప్లీజ్. సర్లే, తగలడు. ఏం చేయాలో చెప్పు. ఏం లేదు, నువ్వు మెయిన్ దగ్గర నిల్చో, నేను ఊ అంటాను, దాన్ని ఆన్ చేయి. అన్నప్పుడు ఆన్ చేయాలి, అనకపోతే ఆన్ చేయకూడదు, అంతే కదా? అంతే. వెళ్ళు.
కైలాష్ని మోసం చేస్తావా? చెప్తాని సంగతి. చలపాయ్, చలపాయ్.